హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా ఇలా చెకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వేసవి కాలం సెలవుల్లో పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చండి. ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా. దానికోసం ముందుగా 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మొత్తం బియ్యం పిండితోనే చేస్తున్నామండి, శనగపిండి యూజ్ చేయకుండా. బియ్యం పిండితో కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ చెకోడీలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. మనకి 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారము, లిటిల్ బిట్ పసుపు, 1 టీ స్పూన్ వాము, కొంచెం సోడా వేసుకోండి. సోడా వేయడం వలన క్రిస్పీగా వస్తాయండి మనకి చెకోడీలు. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువగా వేయద్దు. మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ముందుగానే నేను 2 టీ స్పూన్ల పెసరపప్పు నానపెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకొని నీళ్లు వంపేసుకొని ఇందులోకి వేసుకోండి. అక్కడక్కడ ఈ పెసరపప్పు పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చెకోడీలు. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని జస్ట్ మరిగితే సరిపోతుందండి. ఎక్కువసేపు మరగాల్సిన పని లేదు. జస్ట్ అలా మరిగిన తర్వాత ఇందులోకి బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చెకోడీలు. వంట రాని వారైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కానీ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. కొంచెం చల్లారుతుంది పిండి అనేది. కొంచెం ఇంకా గోరువెచ్చగా ఉన్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ముద్దలాగా కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకోలేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కలుపుకోవచ్చండి. ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి, లేదంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ముందుగానే ఇలా వాటర్లో వేసైనా వాటర్ మరిగేటప్పుడు ఈ నెయ్యి వేసుకొని పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. నేను అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు ఇలా పిండిలో వేస్తున్నాను. 1½ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి గిన్నెకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి ముద్ద అనేది ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వలన. మనకి ఇలా ఉండాలి, సెమీ సాఫ్ట్గా డఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అప్పుడే చెకోడీలు. కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని గిన్నె మీద మూత పెట్టుకొని ఇంకా చెకోడీలు ప్రిపేర్ చేసుకోవడమేనండి. కొంచెం కొంచెంగా పిండిని ఇలా రోల్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలా ఫింగర్ పెట్టి ఇలా రోల్ చేసుకొని అంటించుకోవాలండి, విడిపోకుండా. మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా అతికించుకోండి నీట్గా. మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి పిండి మొత్తాన్ని. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఈ చెకోడీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనకి ఇలా బబుల్స్ వచ్చాయి కదా, ఆ బబుల్స్ ఆయిల్లో తగ్గేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదపద్దండి, 1 నిమిషం పాటు వదిలేసి తర్వాత ఇలా కదుపుకోవాలండి. వేయంగానే కదిపామంటే మళ్ళీ విరిగిపోతాయి మనకి చెకోడీలు అనేది పచ్చి మీద కదిపితే. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి చిటిక అనేది తగ్గిన తర్వాత ఆయిల్ బబుల్స్ లేకుండా ఉన్నప్పుడు ఇంకా పక్కకు తీసేసుకోవడమేనండి. మంచిగా కలర్ వస్తుందండి, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి, చెకోడీలు మనకి రెడీ అయిపోయాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. చూడండి, మనకి సౌండ్ కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ చెకోడీలు అనేది పర్ఫెక్ట్గా. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.